Hello everyone, I am Dr. Reshma Reddy, obstetrician and gynecologist. లాస్ట్ వీడియోలో మనము సిమ్టమ్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడాం. దాంట్లో నాసియా, వామిటింగ్ అనేది సిమ్టమ్ మట్టుకే, కాంప్లికేషన్స్ కాదు, ఏమీ కాదు అని చెప్పాను. కానీ ఫ్యూ పేషెంట్స్ అవి సిమ్టమ్ అయినా మా వల్ల అవ్వట్లేదు, వీఆర్ నాట్ ఏబుల్ టు టాలరేట్ దట్ వన్ అని చెప్పేసి ఎక్కువగా కంప్లైంట్స్ అనేవి వింటూ ఉంటాం. సో నాసియాస్ అండ్ వామిటింగ్ వల్ల మన బాడీ డీహైడ్రేట్ కావడము, హైపోగ్లైసిమియాకి రావడము అనేది జరుగుతుంది సరిగ్గా తినకపోవడం వల్ల. ఒక్కసారిగా ఎక్కువ ఫుడ్ తీసుకున్నా కూడా, ఒక్కసారిగా వాటర్ ఎక్కువగా తాగేయడం వల్ల కూడా మనకు వామిటింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. అదే ఫ్రీక్వెంట్గా 20 minutesకి ఒకసారి 2 sips కొంచెం చిన్న ముద్దలు, చిన్న పీసెస్ తీసుకోవడం వల్ల మనకు వామిటింగ్స్ అనేది కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. మన బాడీ కూడా డీహైడ్రేట్ కాకుండా, హైపోగ్లైసిమిక్ రాకుండా జరుగుతుంది. అండ్ ఫ్రూట్స్ విషయంలో కూడా మనకు ఫ్రూట్స్లో కూడా వాటర్ మెలాన్ కానీ, మస్క్ మెలాన్ కానీ, కీరా కానీ వాటరీ ఫ్రూట్స్ ఇవి కూడా ఫ్రీక్వెంట్గా చిన్న పీసెస్ తీసుకోవడం వల్ల కూడా బాడీ హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. ఈవెన్ ఇంత తీసుకున్నా కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు టాలరేట్ 1 sip ఆఫ్ వాటర్ అన్న సిచ్యువేషన్ ఏమన్నా ఉంటే మీరు అప్పుడు డాక్టర్ దగ్గరని కలిస్తే డాక్టర్ మీకు యూరిన్ కీటోన్ అనే ఒక టెస్ట్ చేసి అది పాజిటివ్ ఉందంటే మన బాడీ డీహైడ్రేషన్ కండిషన్లో ఉంది అని చెప్పి దానికి ఫ్లూయిడ్స్ ఇచ్చి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చుకోని వల్ల